ఇప్పుడు చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కొంతమందిని బైండ్ ఓవర్ చేస్తూ ఉంటారు, లేకపోతే పోలీసులకు సంబంధించి వాళ్ళ మీద ఎప్పుడు ఒక నిఘా పెడతా ఉంటుంది పోలీస్ వ్యవస్థ అని చెప్పేసి అంటారు. నిజంగా అదే నేపథ్యంలోనే ఒక 100 మంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపుగా ఒక 100 మంది రౌడీ షీటర్ల మీద బైండ్ ఓవర్ పోలీసు నిఘా పెట్టిందని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది. అందులో సాక్షాత్ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి వాళ్ళ తండ్రి, బాబాయ్, ఇంకా కొంతమంది వాళ్ళ వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారని తెలుస్తా ఉంది. నిజంగా ఏంటన్నా ఈ బైండ్ ఓవర్ ఎందుకు చేస్తారు? క్లియర్ అండి. దీనికి ముందు రౌడీ షీట్ అనే దానికి మనం తెలుగులో అర్థం చెప్తా పండరి గారు. ఓకే, క్లియర్గా పోలీస్ స్టాండింగ్ ఆర్డర్ 601 ప్రకారం అబిచువల్ అఫెండర్స్ అంటే రకరకాలుగా క్రైమ్స్ చేసిన వ్యక్తుల మీద రౌడీ షీట్ పోలీస్ వాళ్ళు ఓపెన్ చేస్తుంటారు. కన్సెంట్ లోకల్ పోలీస్ కి సంబంధించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కన్సెంట్ ఏఎస్పీ, డిఎస్పీ కావచ్చు, వీళ్ళు రౌడీ షీట్ బుక్ చేయడం జరుగుతుంది. ఆ బుక్ చేసిన సందర్భంలో వాళ్ళు ఒక బాండ్ అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఇది బైండ్ ఓవర్ కి సంబంధించిన ఇష్యూలో ఇప్పుడు ఎలక్షన్ టైం, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా ఎన్ని బై ఎలక్షన్స్ కావచ్చు, ఏదైనా మీటింగ్స్ కావచ్చు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారేమో అనే అనుమానంతో ఆ కన్సెంట్ పోలీసు అధికారి సూచనలతో మేజిస్ట్రేట్ అంటే ఎంఆర్ఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎవరైతే అబిచువల్ అఫెండర్స్ ఉన్నాయో వాళ్ళని పిలిపించుకొని శాంతి భద్రతకు మీరు ఫర్దర్ ఇప్పుడు కమింగ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అదేవిధంగా కొన్ని మీటింగ్స్, కొన్ని జాతరలకు కానీ కొన్ని కమ్యూనల్ ఇష్యూస్ లో ఏమన్నా ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు శాంతి భద్రతకు విఘాతం కలిగించొద్దని ఒక బాండ్, ఒక పూచీకత్తు రూపంలో సొంత అంటే తను స్వదస్తూరితో తీసుకోవడం జరుగుతుంది. కన్సెంట్ ఎంఆర్ఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు. తీసుకున్నప్పుడు అందులో కొన్ని కండిషన్స్ పొందుపరచడం జరుగుతుంది. దాని ప్రకారం 117 సిఆర్పిసి ప్రకారం ఈయన ఒక ఎగ్జిక్యూషన్ బాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరినైతే బైండ్ ఓవర్ చేస్తారో ఆ వ్యక్తి. దాని ప్రకారం వీళ్ళు కొన్ని కండిషన్స్ మేము ఒప్పుకుంటున్నాము, శాంతి భద్రత విఘాతం కలిగించమని చెప్పి ఒక స్వదస్తూరితో ఒక పేపర్ రాసి ఇవ్వడం జరుగుతుంది, బాండ్ రాసి ఇవ్వడం జరుగుతుంది. ఈ బాండ్ రాసిస్తూ అది 1 year వరకు ఎలాంటి శాంతి భద్రత విఘాతం కలిగించను, ఎలాంటి క్రిమినల్ చర్యలు నేను పాల్పడను, ఎవరిని భయభ్రాంతులకు గురి చేయను అనే కండిషన్స్ అందులో ఉండడం జరుగుతుంది. ఓకే, అంటే మామూలుగా ఎన్ని కేసుల్లో వాళ్ళు ఉంటే అంటే ఎన్ని కేసులు వాళ్ళ మీద నమోదైతే ఒక రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు? భారతీయ శిక్షా స్మృతి ప్రకారం రౌడీ షీట్ ఓపెన్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఆ రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి వాళ్ళు ఎన్ని కేసులలో అంటే న్యాయస్థానం ముద్దాయిగా తేల్చాలా, లేకపోతే కేసులు నమోదైతే సరిపోతాయి? అంటే ఇక్కడ క్లియర్ గా ముద్దాయిగా తేల్చాల్సిన అవసరం లేదు. కన్సెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయనకి అంటే ఎవరైతే క్రిమినల్ ఉన్నారో ఆయన భవిష్యత్తులో కమింగ్ డేస్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారనే అనుమానం ఉంటే మాత్రం వాళ్ళ సూచనల మేరకు ఎంఆర్ఓ బైండ్ ఓవర్ చేస్తారు. అదేవిధంగా రౌడీ షీట్ మీరు అన్నది కదా, రౌడీ షీట్స్ ని ఓపెన్ చేయడం అనేది మినిమం 6 crimes చేసి ఉంటే, 6 నేరాలు చేసి ఉంటే దాని ప్రకారం 6 నేరాలను బేస్ చేసుకొని భవిష్యత్తులో ఇంకో నేరాలు చేయనని చెప్పి తన నుంచి ఇది అండర్టేకింగ్ తీసుకునే బాండే ఈ బైండ్ ఓవర్ అని. అంతేనా? అసలు ఈ బైండ్ ఓవర్ అయిన వ్యక్తి అంటే మామూలుగా మనం చూసినాం గతంలో మన రీసెంట్గా నామినేషన్ పర్వానికి సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి రౌడీ షీటర్లు మొత్తం తీసుకుని వచ్చింది. అంటే విజువల్స్లో కనపడేది చాలా మంది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో చూసినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో అసలు వీళ్ళని బైండ్ ఓవర్ చేసారు మొత్తం దాదాపు 100 మంది రౌడీ షీటర్ల మీద. బైండ్ ఓవర్ అయిన వ్యక్తి ప్రచారంలో పాల్గొనొచ్చా, లేకపోతే బైండ్ ఓవర్ అయిన వ్యక్తికి ఆయన అసలు ఏం చేయాలి? అసలు నిజంగా ఇప్పుడు ఇక్కడ వాళ్ళ మీద నిఘా ఎట్లా ఉంటుంది? నిజంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో సీరియస్ గా తీసుకోవాల్సింది. ఓన్లీ బైండ్ ఓవర్ చేసినంత మాత్రాన ఎలక్షన్ నియమాలను వాళ్ళు వైలేషన్ చేసినట్టు మనకు క్లియర్ కనబడుతుంది. నిజంగా ఎలక్షన్ నియమాలను వైలేషన్ చేసినప్పుడు, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసినప్పుడు, ఇంతకుముందు అబిచువల్ అఫెండర్స్ గా వీళ్ళు పోలీస్ అధికారులు కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు గుర్తించినప్పుడు నిజంగా ఇప్పుడు ఎలక్షన్ నియమాలు వెళ్ళించినప్పుడు ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ చేయాలి. మళ్ళీ అదేవిధంగా బైండ్ ఓవర్ అనేది బైండ్ ఓవర్ లో కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి. ఆ కండిషన్స్ కూడా వైలేట్ చేసినప్పుడు వాళ్ళని సిటీ నుంచి బహిష్కరించే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు బైండ్ ఓవర్ చేసిన వ్యక్తికి సంబంధించిన దాంట్లో ఎవరైతే వీళ్ళందరూ పోలీసు అంటారు, అసలు ఏం చేస్తారు పోలీసులు? వాళ్ళ మీద ఏమేమి అభియోగాలు చేస్తారు? వాళ్ళు ఏమేమి పనులు చేయకూడదు, వాళ్ళు ఏమేమి పని చేయొచ్చు? అంటే ఇక్కడ క్లియర్ గా శాంతి, పబ్లిక్ పీస్ కు సంబంధించి, శాంతికి సంబంధించి ఎలాంటి దుర్ఘటనలు చేయవద్దు, ఎలాంటి ప్రజలని ఇబ్బంది పరిచే మాటలు మాట్లాడకూడదు, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు ఎలక్షన్ నియమాలు, పబ్లిక్ ఎలక్షన్ నియమావళికి సంబంధించిన వైలేషన్
వైలేషన్స్ చేయకూడదు. క్లియర్ గా ఆర్టికల్ 20, ఆర్టికల్ 21, ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే వ్యక్తి జీవించే హక్కుకు భంగం కలిగించొద్దు అనేది క్లియర్ గా ఉంటుంది అక్కడ. అంతేనా? అసలు ఈ రోజు బైండ్ ఓవర్ అయిన చాలా మంది రౌడీ షీటర్లు, మీరు అన్న చెప్పినటువంటి చాలా మంది 100 మంది రౌడీ షీటర్లు చాలా మంది ప్రచారంలో పాల్గొంటా ఉన్నారు. ఇష్టానుసారంగా అక్కడ కొన్ని స్టేట్మెంట్స్ కూడా పాస్ చేస్తా ఉన్నారు. ఇది ఎలక్షన్ నియమావళి ఉల్లంఘించినట్టు. అందుకే ఈ విషయంలో క్లియర్ గా ఎలక్షన్ కమిషన్ అంటే ఎలక్షన్ అధికారి కూడా సీరియస్ గా ఉంటే బాగుంటుంది. ఇంకా అంటే బైండ్ ఓవర్ చేసినంత మాత్రాన వాళ్ళని ఇప్పుడు మళ్ళీ తిరగడము, మళ్ళీ ఓటర్లను ప్రభావితం చేయడము, మళ్ళీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మనం ఈ మధ్యలో గన్ కల్చర్ కూడా ఒకటి వచ్చింది. అంటే ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళని అలాగే చూస్తూ పట్టినట్టు ఊరుకోవడం కూడా మన ఎలక్షన్ అధికారులు కావచ్చు, కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అంటే వీళ్ళు కూడా మరి చట్టాన్ని ఏ విధంగా వాళ్ళు చూస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు వాళ్ళ మీద కొన్ని సందర్భాల్లో సిటీని కూడా బహిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలా చేయట్లేదు ఇక్కడ. ఖాళీ బైండ్ ఓవర్ చేస్తున్నారు. బైండ్ ఓవర్ లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ లో ప్రకారం కూడా వాళ్ళు కండిషన్స్ అతిక్రమిస్తున్నారు, వైలేట్ చేస్తున్నప్పుడు కూడా మరి ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని మాకు అనిపిస్తుంది. రైట్. దీంతో పాటు చాలా మటుకు జూబ్లీస్ బై ఎలక్షన్ విషయానికి వచ్చే వరకు ఒక సీరియస్ అఫెన్స్ మనకి వినిపిస్తా ఉంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి చాలా మంది రౌడీ షీటర్స్ అంటే మీరు అన్నట్టు ఒక 100 మంది మీద ఇప్పటికే బైండ్ ఓవర్ నమోదైంది కాబట్టి 100 మంది కేసులు ఒకవేళ ఇక్కడ గనక కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే మీ మీద కేసులను ఎత్తేసి మీ మీద రౌడీ షీట్ కూడా ఎత్తేస్తాం, అందుకనే నాకు గెలుపు కోసం గట్టిగా ప్రయత్నం చేయాలని చెప్పేసి అక్కడ అభ్యర్థి వాళ్ళని కోరుతున్నాడు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నిజమెంత? అసలు నిజంగా అట్లా ఉంటుందా? అంటే క్లియర్గా ఇప్పుడు అలా ఇదే మీరు అన్నట్టే అదే నిజమైతే అభ్యర్థిని కూడా డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది ఎలక్షన్ అధికారులకి. అంటే నిజంగా ఇక్కడ ఓటర్లను ప్రభావితం చేయొద్దు, ఒక క్రిమినల్స్ తో ప్రచారం చేయించొద్దు, బైండ్ ఓవర్ అయిన వ్యక్తులతో కూడా ప్రచారం చేయించొద్దు. బైండ్ ఓవర్ వైలేషన్ అంటే ఇప్పుడు సిఆర్పిసి 1973 107 నుంచి 111, 117 వరకు వీళ్ళు బాండ్ రాసిచ్చేటప్పుడే బౌండ్ టు అపియర్ అని క్లియర్ గా బాండ్ లో ఉంటుంది. ఆ కండిషన్స్ మేము ఫాలో అవుతాము. 1 year వరకు ఎలాంటి శాంతి భద్రతలతో విఘాతం కలిగించి ఎవరిని ఇబ్బంది పెట్టమని. అలాంటి వాళ్ళని ప్రచారంలో పార్టిసిపేట్ చేపిస్తూ అలాంటి వాళ్ళని ఓటర్లను ప్రభావితం చేపిస్తున్నప్పుడు ఎలక్షన్ అధికారులు సీరియస్ గా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది.